హాయ్ మాయా, ఈరోజు మనం గోల్కొండ కోటకు వచ్చాం కదా. సో దీని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మాయా. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. టికెట్ తీసుకోమన్నారని చెప్పి తీసుకున్నాం మాయా. తీరా చూస్తే చింపేశారు. చింపిన తర్వాత లోపలికి పంపించారు. ఇదిగో మాయా, ఇది ఎంట్రన్స్. సరే మరి లోపలికి వెళ్దామా? ఓకే, వెల్కమ్ టు గోల్కొండ. నాకు తెలిసినంత వరకు ఈ గోల్కొండ గురించి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాయా. తలుపులు మాత్రం చాలా బాగున్నాయి. బాహుబలి సినిమాలను చూసినంత పెద్దగా ఉన్నాయా తలుపులు. ఈ గోల్కొండ గురించి చెప్పాలంటే మాయా, దీన్ని 1143లో ఒక కొండపై నిర్మించారండి మాయా. అయితే ఇది వరంగల్ రాజరాజ పాలనలో ఒక మట్టి కోట అంట. తర్వాత 14 మరియు 17 శతాబ్దాల్లో బహమనీ సుల్తాన్ మరియు తరువాత పాలక కుతుబ్ షాహీ వంశీయులచే బలపరచబడ్డాయంట. ఈ గోల్కొండ కోట మన ఇండియాలోనే అద్భుతమైన కోట అన్నమాట. చాలా అందంగా ఉంది కదా మాయా. మన ఇండియాలోనే ఈ గోల్కొండ కోట చాలా అద్భుతమైనది మాయ. అలాగే 16 మరియు 17 శతాబ్దాల్లో ఈ ప్రాంతంలో కుతుబ్ షాహీ అనే రాజులు పరిపాలించేవారట. అలా ఫోన్ అట్టుకుని వెళ్ళిపోతుంటే ఇక్కడ ఒక మాయ బాగా బరువైంది మాయ. ఒక్కడే లేపేద్దామని పెద్ద పోటుగాల్లో లేపేశాడు. పని అవ్వలేదు. వాళ్ళ ఫ్రెండ్ 2 సార్లు పిలిచాడు, ఎవరు మాయ రారా అని. సరే నీ వల్ల అవదు, నేను చెయ్యి వస్తాను అని చెప్పేసి అన్నాడు. మొత్తం మీద ఇద్దరు కలిపి ఎత్తేసారు మాయ. బాగానే ఎత్తేసారే. ఈ గోల్కొండ కోటకి స్టార్టింగ్లో ఒక పేరు ఉండేదంట మాయ. దాని పేరు ఏంటంటే షెపర్డ్. అంటే తెలుగులో దాని యొక్క మీనింగ్ ఏంటంటే గొల్లకొండ అని అర్థం అంట. అందుకే కాబోలు ఇంత బలంగా ఉంది. అయితే ఈ కుతుబ్ షాహీ అనే రాజులు ఉన్నారు కదా మాయ, వాళ్ళంట దీన్ని గ్రానైట్ కోటగా మార్చారంట. అందుకే మాయ కోట అద్భుతంగా ఉంది. ఈ గోల్కొండ కోటనంట మాయ 1143లో నిర్మించారట. అయితే ఇది 1687 సంవత్సరంలో ముగిసిందట మాయ. చూసావా మాయ ఎంత అద్భుతంగా కట్టారు. అయితే అప్పటి రాజులు ఈ గోల్కొండ కోటని అంత బలంగా కట్టారు కాబట్టి ఈ రోజుడికి కూడా ఇది ఒక మహా గోల్కొండ కోటగా అంటే చరిత్రకి ఆధారంగా నిలిచింది మాయ. అదే ఈ రోజుల్లో కట్టాలంటేనా అబ్బాబ్బాబ్బే ఎవడి తరం కాదు. నేను అన్నదాన్ని కాదు మాయ. ఎప్పుడైనా నువ్వు హైదరాబాద్ వస్తే నన్ను చూడడానికి కానీ నా ఇంటికి కానీ రాకపోయినా పర్లేదు, ఈ గోల్కొండ కోటకు మాత్రం రా, మర్చిపోకు, ఓకేనా? ఎందుకంటే హైదరాబాద్లో చూసే ప్లేసులు అన్నిటికంటే ఇది చాలా అద్భుతమైనది మాయ. చాలా గొప్పది కూడా నన్ను అడిగితే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గోడల్ని అలా టచ్ చేస్తూ అలా వెళ్తూ ఉంటే పాతకాలంలో కట్టిన గోడలు కానీ ఈ నిర్మాణాలు కానీ ఎంత బలంగా ఉన్నాయో కళ్ళారా తెలుస్తుంది మాయ. ఆ రోజుల్లో నిర్మాణాలు చాలా గొప్పగా ఉండేవని. ఇదిగో మాయ గోల్కొండ కోట మీద జమానం వెళ్తుంది. ఒరే జమానం మాయ వెళ్ళిపోకరే. ఇదిగో మాయ నిజంగా మాయ ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క అద్భుతం మాయ. నన్ను అడిగితే అప్పుడప్పుడు టీవీల్లోనూ యూట్యూబ్లోనూ చూసేవాడిని మాయ. ఏముందిలే పాతకాలం గోళ్ళు పాతకాలం బిల్డింగ్లు. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది మాయ. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఫీల్ ఉంది మాయ. ఆ పాతకాలంలో కట్టిన గోళ్ళు కానీ ఆ యొక్క ప్లానింగ్ కానీ వేరే లెవెల్ మాయ. నిజంగానే ఒక్కసారి నా మాటిని వెళ్ళు. ఈ ప్లేస్కి మాత్రం ఎవరు వెళ్తలేదు మాయ. సరే ఎందుకులే మనం కూడా వెళ్ళలే అని చెప్పేసి అనుకున్నాం. కానీ లోపల ఓ రకమైన దురద వెళ్ళొచ్చేసాను. బాగుంది మాయ నిజంగానే, చాలా బాగుంది నిజంగా. మైండ్ బ్లోయింగ్ అంతే. సాధ్యమైనంత వరకు మాయ ఫ్యామిలీస్తో వెళ్తే కంటే నువ్వు అక్కడో సింగిల్గా వెళ్ళడమే నయం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అది నీకు ఇప్పుడు అర్థం అవ్వకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. కాళ్ళు లాగేస్తామయ్యా, మామూలుగా లాగు. బాయు ఎవరైనా ఉన్నారా మాయ? ఎవరు లేరు మాయ లోపల. మాయు ఎవరు లేరా? వెళ్ళిపోతున్నా అయితే బాయ్. అలా ఫోన్ పెట్టుకుని వెళ్ళిపోతుంటే నా కళ్ళ కూడా కనిపించింది మాయ. అదేంటో చూస్తావా? చూడు, చాలా అరుదైన రకం మాయ అది. మన సైడ్ తప్ప ఇక్కడ ఏం దొరకవు. ఇదిగో మాయ, ఇదిగో ఆ ఎర్రకల్ల సొక్క ఉన్నాయి కాదు, తాడి చెట్టుని చూడు. హైదరాబాద్లో తాడి చెట్టుని దొరకైపోయింది మాయ. ఇదే మాయ మనం పైకి ఎక్కాలంటే ఇక్కడి నుంచి ఎక్కాలన్నమాట. అంటే ఇది కూడా ఒక రూట్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే
ఈ రూట్ కొంచెం బాగుంది, అంటే ఎక్కడానికి దిగడానికి కొంచెం వీలుగా ఉంది. మిగతా రూట్లు ఉన్నాయి కానీ కొంచెం కష్టంగా ఉన్నాయి. ఈ మెట్లకి మాత్రం ఎక్కువ వాళ్ళకి పట్టించేస్తాం. వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తిండి బాటిల్ అట్టుకుపో, లేకపోతే ఇంక నాకులాగా చెవటలతో తాను చేస్తావు. మాయా, నీకు ఒక స్విమ్మింగ్ పూల్ చూపించిన, రాజుగారు స్నానం చేసారు అనుకుంటా, మనకి పూర్తిగా తెలియదు. ఈ స్విమ్మింగ్ పూల్ మాత్రం భలే ఉంది మాయా. ఎంత ఎత్తులో ఉందో చూడు మాయా, ఇంచుమించు 3 అంతస్తులు అంత బిల్డింగ్ ఎత్తులో ఉంది. మరీ ఎంత కిందకి దిగి ఎలా కట్టారు చూడు మాయా, బుర్ర పాడైపోయింది. నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు మాయా, అప్పట్లో ఏంటి సిమెంట్లు ఇసుకలు లేవు కాబట్టి ఎలా కట్టేవారో నాకు ఇప్పటికీ అర్థమవుతలే. మాయా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మాయా, ఈ మెట్లు ఎక్కినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్, లేదనుకో ముందుకు గడిపోతావు. చూడు మాయా, అసలు సిమెంట్ కానీ ఇసుక కానీ మట్టి కానీ ఏమన్నా కనిపిస్తుందా? ఒకటి లేదు. అయినా కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మాయా, అదేటో అర్థం కాదు. నిజంగా రోజుల్లో గ్రేట్ మాయా నిజంగానే. నాతో పాటు ఈ ఉడత కూడా వచ్చింది మాయా గోల్కొండ కోటకి చూద్దామని. ఇదిగో మాయా, ఏ మాయా ఉడత మాయా, ఏ ఉడత మాయా, దాన్ని చూసి వెళ్ళిపోతుందిరా బాబు. బాయ్ బాయ్. ఇదిగో మాయా, ఇది ఇంకో రకమైన స్విమ్మింగ్ పూల్. అయినా మాయా, స్విమ్మింగ్ పూల్ ఇంత లోతులో ఉన్నాయంటే అయ్య బాబోయ్ భయం వేసేద్దరా బాబు నాకు. ఇదిగో మాయా, గోల్కొండ కోట చూడటానికి వచ్చి ఆ గోళ్ళు ఎక్కి కొండలు ఎక్కి ఫోటోలు దిగుతున్నారు. ఇదిగో మాయా, అదో చివరికి అనిపిస్తుంది చూసావా, అదే మాయా. అదో రకమైన గోడ మాయా, అంటే లోపలికి ఎవరో రాకుండా ఉండడానికేమో, అంటే చుట్టూరు మరి ఒక గోడ ఉండాలి కదా, మరి అదే అనుకుంటుంది. ఇదిగో మాయా, ఇదేదో పెద్ద జైల్లో ఉందిరా బాబు. ఇది ఏటో నాకు ఇప్పుడు అర్థం కాలేదు. ఇలాంటి ఆటలు మా పవన్ గారిని ఆడాలి, సగ దరిద్రం వదిలిపోద్ది. కుదురు ఉండడం అయ్యాడు కందిరేగలాగా. ఇదిగో మాయా, సెక్యూరిటీ మాయలు అలసిపోయి పాపం చెట్టు కింద కూర్చున్నారు. పావురు మాయా, ఎలాగొన్నావు మాయా, మన వాళ్ళందరూ వచ్చారా? నువ్వు అక్కడ ఏం చేస్తున్నారో బాబు, మీ వాళ్ళు కూడా తీసుకురా.